సీతానగరం దగ్గర ఉన్న భీముని జలపాతం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కారుకు 100 రూపాయలు, ఒక మనిషికి 40 రూపాయలు టికెట్ ఉంది. 1 కిలోమీటర్ లోపలి పోయి చూడాలి భీముని పాదం జలపాతం. చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నాయో. మనం పెట్టిన దానికంటే క్రమంగా ఎంత వరుసగా ఎంత దట్టంగా, అసలు ఇంత గుట్ట అయినా కూడా అసలు రాళ్ళు అవపడట్లేదు, మొత్తం చెట్లే అవపడుతున్నాయి. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది, ఎప్పటికీ వస్తూనే ఉంటారు ఇదే విధంగా. ఈ గుట్టల మధ్య పొలాలు కూడా చేసుకుంటున్నారు రైతులు. వన్యప్రాణులు కూడా ఉండే అవకాశం ఉంది. దట్టమైన కాకులు దూరని చిట్టడవి అంటారు కదా, ఇలా చూడండి. అసలు మనం పోవాలంటే పోలేము, ఇందులో నుంచి నడుచుకుంటూ దారి ఏర్పాటు చేసుకొని పోవాలి. ఇదే పార్కింగ్ ప్లేస్, ఇదే వాహనాలు నిలుపు స్థలము. ఇక్కడ విహారానికి వచ్చిన యాత్రికులకు అనుకూలంగా రూమ్స్ చిన్న చిన్నవి ఇట్లా ఫ్రీగా ఇట్లా చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు. వెదురు చూడు, ఎట్లున్నదన్నయ్య బంగారం లెక్క. ఇంత వెదురు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డదండి. పోలీసు వాళ్ళు ఉంటే ఏం కాదు. నిన్న 2 రోజుల కాంచి 2 3 రోజుల కాంచి వర్షాలు ముసుర్లు లేవు, అందువల్లనే కొంచెం వాటర్ ఫాల్స్. ఎందుకంటే వర్షం పడితేనే అక్కడ పైనుంచి ఇక్కడ ధారగా బ్రహ్మాండంగా వస్తుంది నాకు. ఈ 3 4 రోజుల కాంచి వర్షాలు లేవు కాబట్టి తగ్గింది అన్నట్టు జలపాతం కొంచెం వస్తుంది. ఇది మొత్తం నిండుతుంది, అంతా నిండి వస్తే బాగుంటుంది, షో బాగా అవపడుతుంది. ఇదే భీముని పాదం జలపాతం, భీముని పాదం జలపాతం. వర్షాకాలంలో ముఖ్యంగా వర్షం పడుతున్నది అని తెలుసుకొని వాటర్ ఫాల్ ఉంటుంది అనే టైంలోపనే వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు నీళ్ళ ఒరవడి సౌండ్ అంతా బాగుంటుంది. ఇది నీళ్ళు ఇక్కడి నుంచే అన్నట్టు దుమికి కింద పడేది, ఇక్కడి నుంచే వాటర్ ఫాల్స్ లాగా పడుతుంది. అంటే పెద్ద సౌండ్తో బాగుంటుంది. అప్పుడు వాటర్ పడుతున్నప్పుడు వైట్ కలర్ అట్లా పైకి చినుకులు లేసుకుంటూ బాగుంటుంది. ఈ హైట్ మీకు వెళ్ళి కింద వాటర్ పడుతున్నప్పుడు. ఈ 2 3 రోజుల నుంచి వర్షం లేదు మేము వచ్చిన టైంలో, దీనికోసం స్పెషల్గా రాలేదు కానీ చూద్దామని అశోక సీతానగరం వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. దగ్గర నేను సీతానగరంకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది బూరుగు చెట్టు అట, చూడండి ఎంత పెద్దగా ఉందో, చక్కగా నిటారుగా అన్నం అంత పైకి. ముచ్చ తునికి అట దీని పేరు, ఈ చెట్టు పేరు తునికి. తునికి పండ్లు అంటాం, అదే ముచ్చ తునికి. ఈ చెట్టు పేరు బొజ్జ. పేర్లు కూడా గమ్మత్తుగా ఉన్నాయి, చెట్లు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. బొజ్జ ఆ బెరడులాగా ఉన్నది చూడండి, అది తునికి పండ్లు అంటాం. ఇవి మనకి రేర్, ఇక్కడ అవపడాయి గుట్టల మీదనే జిట్రేయి. అసలు ఏదో పెద్ద పెద్దగా ఉన్నాయి, కిందికి ఆకులు గిట్ల చూద్దామన్నా లేవు. విశ్రాంతి తీసుకోవడానికి చిన్న విశ్రాంతి ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి పైకి ఎక్కాము మేము. అక్కడ వాటర్ ఫాల్ అక్కడ చేతులు లేబడుతుంది చూడండి, అక్కడ దాకా ఎక్కాము. కానీ వాటర్ వస్తే మనం అక్కడి నుంచి రాలేము. అక్కడి నుంచి వాటరు స్పీడ్గా కింద పడుతున్నాడు, ఎత్తు మీదకి వెళ్ళి ఎట్లా రాలేము. వాటర్ పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న మొత్తడి అక్కడ పైనుంచి వాటర్ పడటం, ఇలా ఈ విధంగా ఒక కిందికి పరవళ్ళు దొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. వాటర్ తక్కువనే కాబట్టి అలా పైకి కూడా ఎక్కి
ఆ పైనుంచి కింద పడే కాడ కూడా వెళ్ళి చూస్తున్నారు. వాటర్ పడుతున్నప్పుడు అయితే మనం ఎక్కలేం పైకి, చెట్టు మీదకి వెళ్ళి పడుతున్నాడు వాటర్. నేను గతంలో వచ్చినప్పుడు బాగా పడుతుండే, మొత్తం వైట్ కలర్లో అక్కడి నుంచి ఇక్కడికి. మనం డ్యామ్ దగ్గర కనుక నీళ్ళు వదిలిపెడితే ఎలా అవుతుందో అట్లా ఉంటుందని. ముఖ్యంగా ఇక్కడికి రాదలుచుకున్నప్పుడు మనం ఇక్కడ వర్షం ఉందా, ఇటు వస్తుందా జలపాతం, మనకు జనరల్గా టీవీలో కానీ రేడియోలో కానీ మనకు వార్తా న్యూస్ వస్తే అప్పుడు రావాలి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.